అందరికీ శుభోదయము, లేదా గుడ్ ఆఫ్టర్నూన్, లేదా గుడ్ ఈవినింగ్. ఈరోజు వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనం. ప్రభువు సర్వకాలము విడనాడడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనము. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఈ అంశం సంబంధించి వచ్చిన పాటలోని ఒక వచనం పాడతాను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా. అవునండి, మనము ప్రభువు యొక్క కృప లేనిదే మనము క్షణకాలం కూడా మనము బ్రతకలేము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో మనకు ఇలా సెలవిస్తున్నారు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీడల కృప చూపుదునని. మరి ఈరోజు మనం చదువుకున్న వాక్యంలోనేమో గ్రంథకర్త, ఈ పుస్తకం రాసినటువంటి వ్యక్తి బహుశా ఇర్మియా గారు అయి ఉంటారని అందరూ విశ్వసిస్తున్నారు. ఇర్మియా గారు చాలా బాధపడుతూ, వేదనతో, ఆవేదనతో ఈ వచనాన్ని రాస్తున్నాడు. ప్రభువు సర్వకాలము విడనాడడు అని. దీనికన్నా ముందు అధ్యాయం మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, యెరూషలేము పాడైపోయిన పరిస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఎంతో వేదనతో రోధిస్తూ, అయ్యో ప్రభువు వదిలిపెట్టినందుకు కదా మా దేశానికి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఏడుస్తూ ఒకరో బాధతో ఈ మాట సెలవిస్తున్నాడు. అంటే తను బాధపడుతున్న ఒక రకమైనటువంటి ఓదార్పును ఆయనను, ప్రభువు యొక్క మాటలను జ్ఞాపకం చేసుకొని, ప్రభువు యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని, అయ్యో మా యొక్క పరిస్థితిని బట్టి ఒకవేళ దేవుడు మనం వదిలిపెట్టిండొచ్చేమో అని జ్ఞాపకం చేసుకొని, దేవుడు మరలా మమ్మల్ని మా పట్ల కృప చూపుతాడు, ప్రేమ చూపుతాడు. ఆయన ఎల్లప్పుడూ కోపపడే మనిషి కాదు, ఎల్లప్పుడూ విడిచిపెట్టే మనిషి కాదు అని తనకు తాను ఓదార్చుకుంటూ ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క వచనము రాసి ఉన్నాడు. అవునండి, మరి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని చెప్పేటువంటి దేవుడు ఎందుకు మనల్ని వదిలిపెడుతున్నాడు? మనం ఒకసారి శిలువలో పలికినటువంటి యేసయ్య పలికిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని పలికినని వ్రాయబడి ఉన్నది. మనకు తెలియను, శిలువలో యేసు ప్రభువు సర్వలోకం యొక్క పాపములను భరించెను, మోసెను. ఆ సమయంలో పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు యొక్క పరిస్థితిని చూసి వదిలిపెట్టాడేమో. పాపంతో నిండుకున్నటువంటి, యాక్చువల్గా పాపి కాదు, కానీ మనకు పాపం భరించినందుకు పాపంతో నిండుకున్నటువంటి యేసుక్రీస్తుని చూసి కొంతకాలము, అంటే ఆ టైంలో యాక్చువల్గా 3 hours, కొంతకాలము దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని వదిలిపెట్టి ఉన్నాడేమో. ఆ ఎడబాటును భరించలేక యేసు ప్రభు వారి శిలువలో మాట పలికి ఉన్నారని మనందరము గుడ్ ఫ్రైడే రోజు మనందరం ధ్యానం చేసుకొని ఉంటాం. అంటే మనకందరికీ అర్థమవుతున్నది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు పాపమును భరించడు. చూడండి, ఇక్కడ దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. నేను నిన్ను వదిలిపెట్టను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన వదిలిపెట్టడం లేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మనము మన యొక్క పాపములను బట్టి ఆయనకు చేతిని మనము వదిలిపెట్టి దూరంగా వెళ్తున్నాము, లేదా మనకు ఆయన వదిలిపెట్టకూడదని మనల్ని గట్టిగా పట్టుకున్నప్పుడు కూడా మనం చేసిన పాపములు మధ్యలో వచ్చి ఒక ఎడబాటును కలగజేస్తున్నాయి. మనం చదువుకుంటాం కదా, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు. ఆ టైంలో సూర్యునికి భూమికి మధ్యలో ఇంకోటి రావడము, చంద్రగ్రహణంలో చంద్రునికి భూమికి మధ్యలో ఇంకోటి రావడము కనబడకుండా. సో అవి ఎక్కడికి పోలేదు, ఫిజికల్గా ఎక్కడికి పోలేదు, ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయి. ఆ లైట్ పడకుండా వాటి మధ్యలో ఇంకేదో వస్తున్నందుకు మనకు ఇవన్నీ సూర్యగ్రహణము, చంద్రగ్రహణం అనేవి జరుగుతున్నాయి. అలాగా దేవుడు దూరం అయిపోలేదు, మధ్యలో మన యొక్క పాపం అడ్డుగా వచ్చినందుకు మనకు ఆ రకమైన పరిస్థితి వచ్చిందని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం.
రెండవదిగా బహుశా అప్పుడప్పుడు దేవుడు మనల్ని పరీక్షించడానికి, నేను కొంతకాలము కనపడకపోతే ఈ వ్యక్తి నా గురించి ఏమనుకుంటాడు, అంటే ఇది కొంతకాలం కనబడకుండా పోవడం కాదు, కొంతకాలం ఆలస్యం చేస్తే ఈ వ్యక్తి నన్ను గురించి ఏమనుకుంటాడు, ఆలస్యం చేసినందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకొని, ఏంటి దేవుడు ఇమ్మానుయేల్ దేవుడు, ఎప్పుడు విడిచిపెట్టని దేవుడు, మనకు తోడే ఉన్న దేవుడు అని చెప్పుకుంటూ వదిలిపెట్టేటువంటి దేవుడుగా, హ్యాండ్ ఇచ్చేటువంటి దేవుడిగా మనకు కనపడుతున్నాడే అని అర్థం చేసుకుంటాడా, లేకపోతే దేవుడు వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడు, ఎవరు నన్ను చేయి విడిచినను యేసు చేయి విడవడు అని పాట పాడుకుంటూ, శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, కష్టములు వచ్చిన అలాగే విశ్వాసం నిలబడతాడా అని కొన్నిసార్లు పరీక్షించడానికి, మనకి విశ్వాసమును పరీక్షించడానికి కొన్నిసార్లు ఆలస్యము చేయవచ్చును. బహుశా ఆ ఆలస్యము మనకు దేవుడు మనల్ని ఎడబాసినేమో, వదిలిపెట్టేనేమో అని అనిపించవచ్చు. ఈ సమయంలో ఈ వాక్యము నాతో పాటు ధ్యానిస్తున్న నీవు ఏ స్థితిలో ఉన్నావు? పాపం చేసి దేవునికి దూరమైపోయి ఉన్నావా? లేదా పరీక్షను ఎదుర్కొంటూ దేవుడు కొన్ని ఆలస్యం చేయడం మూలంగా నువ్వు ఆవేదన పడుతున్నావా? నాకు తెలియదు, నీకు తెలియను, దేవునికి తెలియను. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ పాపం చేసి ఎడబాటు ఎదుర్కొన్నట్టయితే నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుడు కోపపడే మనిషి కాదు, దయగల మనిషి. ఆయన మళ్ళీ ప్రేమిస్తాడు, కృపగల మనిషి. అలా కాకుండా విశ్వాసంపు పరీక్షను ఎదుర్కొంటూ నువ్వు ఎడబాటును, ఆలస్యం అనుభవిస్తున్నట్లయితే దేవుడు ఎంత మాత్రము కోపపడేటువంటి వ్యక్తి కాదు, ఎంత మాత్రం విడిచిపెట్టేటువంటి వ్యక్తి కానే కాదు. ఆయన ఇంతకుముందు చెప్పినట్టు శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు. ఆయన కొంతకాలం గ్రహణంలాగా ఏమైనా అడ్డు వచ్చిండొచ్చు, పరీక్షలాగా. కాబట్టి ఎంత మాత్రం నువ్వు ఆవేదన చెందకు, వేదన పొందకు. నీకు మునుపటి స్థితికి మరలా దేవుడు నీకు కలగజేస్తాడు. మునుపటి కంటే ఎన్నో రెట్లు ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తాడు, నువ్వు విశ్వాస పరీక్షలు నిలబడి నెగ్గినట్లయితే. కాబట్టి ధైర్యంగా ఉండు, దిగులు పడవద్దు, జడియవద్దు. ప్రభువు సర్వకాలము వీడనాడాడు. ఆయన కృప మనకు తోడే ఉంటుంది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.